సడన్గా నా కళ్ళు ఓపెన్ చేయమన్నాడు. చేసేసరికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్న వీల్ చైర్, ఎంతోమందిని అడిగి నిరుత్సాహపడిన నా వీల్ చైర్ నాకు అసలు నా లైఫ్ని మొత్తం చేంజ్ చేసిన వీల్ చైర్ అనేది నా కళ్ళ ముందనమాట. నేను ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. మామూలు సర్ప్రైజ్ కాదు అదైతే. నా జీవితంలో అదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే నా జీవితంలో అది ఒక్కటే. ఆ పర్సన్ పేరు వచ్చేసి రామరెడ్డి. అయితే తన దగ్గర డబ్బులు లేకపోతే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర కొంచెం వర్క్ ఉంటే ఇట్లా వెళ్ళిన అనమాట. ఇది మా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారి. యాక్చువల్లీ మాది విలేజ్ అని కాదు, కానీ మంచి కంపెనీస్ వల్ల మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మా గల్లీలో. ఒక్క పెంకుటిల్లు కూడా కనబడదు అనమాట. మాది జర కొంచెం బాగానే బెటర్గానే ఉంటుంది మా గల్లీ. ఇంకా రోడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది, సీసీ రోడ్ అనమాట. అట్లా నేను వెళ్తూ ఉన్నాను. నేను వేరే వాళ్ళతో వీడియో చేయించుకుందాం అనుకున్నా, నాకు ఎవరు వీడియో చేయడానికి అప్పుడు ఎవరు లేకుండే. అందుకే నేను మెల్లిగా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ లెఫ్ట్ టర్న్ అవ్వాలన్నమాట. వెళ్తున్నా, ఇంకో వెళ్ళాను. ఇక్కడ వాళ్ళ దగ్గర ఒక వర్క్ ఉంటే అది అయిపోయింది, తీసుకొని ఇంకా పోస్ట్ చేసి తర్వాత ఇంకా మెల్లిగా రిటర్న్ అవుదామని చెప్పేసి ముందుకెళ్ళి రిటర్న్ అవుతున్నాను. ఇది పోస్ట్ ఆఫీస్ బోర్డు. పోస్ట్ ఆఫీస్కి వచ్చాను. ఇంకా నేను అనుకున్న వర్క్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అవుతున్నాను మా ఇంటికి. కానీ మా దగ్గర మంచి రోడ్లు మాత్రం చాలా మంచిగా ఉంటాయి. నాకు వీల్ చైర్లో ఎలా తిరుగుతావని చాలామంది అడుగుతారు, కానీ రోడ్డు మంచిగా ఉంది కాబట్టి నేను గల్లీలుగా అన్నీ తిరుగుతూ ఉంటాను మా విలేజ్లో. నేను ఒక్కసారి వీల్ చైర్ ఎక్కిందనుకో కంటిన్యూగా ఒక 2-3 గంటలైనా సరే అంతా తిరిగి వచ్చేస్తా. కానీ ఎప్పుడో కానీ బయలుదేరుతా, రోజు వెళ్ళను నేను ఎక్కడికి. నాకు వెళ్ళాలని ఉంటుంది కానీ ఒక్కొక్కసారి సందర్భం కుదరదు. అంటే ఎప్పుడన్నా ఒకసారి మంచి వెళ్తూ ఉంటాను అన్నమాట బయటకి. అట్లా వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ కవర్ చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి, అందరింటికి అట్లా వెళ్ళి వస్తూ ఉంటాను అన్నమాట. వచ్చేసి మా ఇంటి ముందు మార్కెట్. ఇది వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చారు. వాటిని ఇప్పుడు అన్ని కూరగాయలు అంటే ఆటోలో కూరగాయలు అనేది ఆటోగా తీసుకొచ్చి వాటన్నిటిని ఇట్లా తీసి బయట పెడుతుంటారు. నేను ఇక్కడ బయటకు వెళ్తున్నా. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కుప్పలుగా కూరగాయలు తెచ్చి వాటిని అన్ని ఇట్లా తప్పినారు అనమాట. ఇది వచ్చేసి మా పురాతనమైనటువంటి వాటర్ ట్యాంక్. ఇది ఉన్నప్పుడు అంట ఇక్కడ ఇది కట్టినప్పుడు ఇండ్లే లేవంటారు సరౌండింగ్, కానీ ఇప్పుడు అన్నీ అవ్వడం వల్ల ఇప్పుడు అది కనబడకుండా అయిపోయింది. ఎందుకంటే దానికంటే ఎక్కువ బిల్డింగ్స్ అవ్వడం వల్ల నేను షాపింగ్కి వెళ్తున్నా మొన్న కొనుక్కొచ్చుకోవడానికి కోసం అని చెప్పేసి. అక్కడ అర్థం కాలేదు, మా టర్నింగ్లో ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. అదే అవి ఏం కొనాలో మర్చిపోయినా నేను, మళ్ళీ వస్తాను. ఇది వచ్చేసి మా మార్కెట్ యార్డ్ అనమాట. ఇదంతా చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి. ఇది వచ్చేసి మన మల్లారెడ్డి గారు, మినిస్టర్ మల్లారెడ్డి అప్పుడు ఉండే, తను ఇనాగ్రేషన్ చేసిరన్నమాట. దీనికి ముఖ్య అతిథులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మలిపెద్ది శరత్చంద్రారెడ్డి గారు అండ్ విశిష్ట అతిథులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. మేము ఇక్కడ మార్కెట్ యార్డ్ ఓపెన్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండేవన్నమాట అప్పుడు. అయితే ఇక్కడికి వచ్చిరన్నమాట. అప్పుడు నేను తనకి నా పెయింటింగ్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి. అదొక మెమరబుల్ మూమెంట్ నా లైఫ్లో. ఇదేమో శంకుస్థాపన సంబంధించిన ఇదనమాట, శంకుస్థాపనది. ఇదేమో మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ది. రెండు పక్కనే ఉంటాయి. ఇదంతా ఇక్కడనేమో అంగన్వాడీ స్కూల్ బ్యాక్ అనమాట. దీనికి అంత మంచి డిజైనింగ్ చేసారనమాట. అంటే చిన్నపిల్లల సంబంధించిన స్కూల్ కాబట్టి, అంగన్వాడీ స్కూల్ కాబట్టి అన్ని మంచిగా డిజైన్స్ చేసారు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. దాని పక్కన మనకు ట్రాన్స్ఫారము. మేమైతే చాలాసార్లు చెప్పినాం, ట్రాన్స్ఫారము ఇట్లా ఉండొద్దు, ఇబ్బంది అవుతుందని చెప్పినాం, కానీ ఎవరు పెద్దగా వినిపించుకోవట్లేరు. అదనమాట మా గల్లీ ఇట్లుంటుంది.
సౌకర్యాలు ఉన్నాయి. అందులో ఇంకొకటి ఇట్లాంటిది ఒక డేంజరస్ స్పాట్ కూడా ఒకటి ఉంది అట్లా అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ అందరి కోసం నా వీల్ చైర్లో ఉండి వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈరోజు నేను అట్లా బయటకు వెళ్ళేసి వచ్చిన. ఇది మా ఇల్లు, ఇది మా డోర్ అనమాట వెనకాల. మా మా మమ్మీ వాళ్ళు అక్కడ వేరే రూమ్లో ఉంటారు. మా ఇల్లు ఒకసారి నీకు ఒకరోజు హోమ్ టూర్ చేసి నేను మీకు అందరికీ చూపిస్తాను. అంతకుముందు నాకు ఈ వీల్ చైర్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ వీల్ చైర్. నాకు ఇంతకుముందు అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట నాకు వీల్ చైర్ అనేదే లేకుండే. నాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమవుతుండే, ఎట్టి వెళ్ళలేకపోయేదాన్ని అనమాట. ఎక్కడ వెళ్ళాలన్నా అన్న వాళ్ళు ఎవరో ఒక నన్ను లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్లు ఉండేదన్నమాట అప్పుడు. ఆ తర్వాత ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అసలు ఒక గగనమై అసలు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండేదాన్ని. నేను జనరల్గా అట్లా యూట్యూబ్స్లో వీడియోస్ అలా చూస్తుంటాం కదా, అట్లా చూసినప్పుడు బ్యాటరీ వీల్ చైర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చూసినా అనమాట. అది చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. ఏంటంటే ఓవర్ సపోర్ట్ లేకుండా, ఒక మనిషి సపోర్ట్ లేకుండా, జస్ట్ ఒక చిన్న బటన్ ఆపరేటింగ్ తోటి బ్యాటరీతో పనిచేసే వీల్ చైర్ చూసిన అనమాట. అప్పటి నుంచి నాకు ఇలాంటి వీల్ చైర్ కావాలని చెప్పేసి, అంటే ఇది ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు నాకు అంతగా ఐడియా లేదు, ఇట్లాంటి వీల్ చైర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే మస్తు మనసులో అనుకున్నాను. ఇది ఒక సలహాలు ఏంటంటే నా డ్రీమ్ వీల్ చైర్ అనమాట. నేను గట్టిగా ప్రయత్నం చేసిన, చాలామందిని అడిగిన, మినిస్టర్స్ని అడిగిన, ఎమ్మెల్యేలను అడిగిన, ఎన్జిఓస్లో అడిగిన, ప్రతి ఒక్కరిని అడిగిన. ఎవరు కనబడ్డా కానీ నీకు ఏమైనా హెల్ప్ కావాలని చెప్తే నాకు ఇట్లా వీల్ చైర్ కావాలి, అది బ్యాటరీతో ఉన్న వీల్ చైర్ కావాలని చెప్పి చాలామందిని అడిగేదాన్ని. కానీ అందరూ సరే అమ్మ ఇప్పిస్తాం చేస్తాం అని చెప్పిన వాళ్ళు తప్ప ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా రెస్పాన్స్ అయిన వాళ్ళు లేరు. ఒక పెద్ద వ్యక్తి అనమాట, తను ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది అనమాట. తను ఏమన్నా అంటే ఒక స్టేజ్ మీద ఇట్లా అడిగినాను, నీకేం కావాలమ్మా, నీకోసం ఏం చేయాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే నేను నాకు ఇట్లా బ్యాటరీతో వర్క్ చేసే వీల్ చైర్ కావాలి మేడం అని చెప్పినాను. అంటే ఆమె అన్నది ఎంత ఉంటుంది అంటే, నా టైంలో ఏంటంటే కొన్ని వందల మంది ప్రామిస్ చేసింది కాబట్టి ఓకే నేను మీకోసం చేస్తాను అని చెప్పినట్టుగా మాట్లాడింది. ఆమె అట్లా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసి అందరూ మంచి క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేసిరి. అమ్మ ఈవిడ ఎంత చాలా మంచి వ్యక్తి, మంచిగా చేస్తుంది అని చెప్పేసి అందరి ముందు అట్లా చెప్పించుకుంది. తర్వాత నేను వాళ్ళ పిఏ నెంబర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పిఏ నెంబర్ ఇచ్చారు. ఇంకా నేను కంటిన్యూగా వీక్లీ 2-3 టైమ్స్ అట్లా కాల్ చేసిన అనమాట. అంటే ఆవిడ అన్నది ఒకరోజు ఇంకా ఒక 1 మంత్ తర్వాత ఆవిడ కాల్ లిఫ్ట్ చేసి ఏమన్నదంటే ఎంత పడుతుందమ్మా అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే నేను 60-70 వేల వరకు పడుతుంది మేడం, అంటే ఇంత బ్యాటరీతో వర్క్ చేసే వీల్ చైర్ కదా అని చెప్పి అది చెప్పిన. అంటే ఆమె ఏమన్నదంటే, నీకు నేను అంత కాస్ట్ పెట్టి ఇప్పించే స్థాయిలో లేను, నీకోసం ఒకవేళ 5,000 3,000 ఎంతో కొంత నేను హెల్ప్ చేస్తా తప్ప అంత గొప్పగా నేను గురించే స్థాయిలో లేను, ఏమనుకోకమ్మా అని చెప్పేసి కాల్ కట్ చేసింది అనమాట. నాకు తర్వాత నాతో మాట్లాడమే టోటల్గా బంద్ చేసింది అనమాట. ఇంకా నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆ తర్వాత నేను అనుకున్నా, ఇంకెవరిని ఏమీ అడగొద్దు, మనకు ఒకవేళ భగవంతుడు రాసి ఉంటే వస్తుంది, లేకుంటే లేదని చెప్పేసి అట్లా ఊరుకున్నా. ఒకరోజు సడన్గా ఒక పర్సన్ వచ్చిందనమాట. వాళ్ళు ఏదో ఎన్జిఓ రన్ చేస్తున్నారు. అయితే నా గురించి పేపర్స్లో ఇంటర్వ్యూ చూసినప్పుడు వాళ్ళు బాగా నా ఇంటర్వ్యూకి వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. అయితే మా ఇంటికి వచ్చిర్రు, ఇట్లా నీకు ఏం కావాలి, నీకు ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి వస్తామని చెప్పేసి వచ్చిర్రు అనమాట. అంటే నేను మీరు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు అంటున్నారు కాబట్టి నేను చాలామంది అడిగినాను కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేరు. మీరు కూడా అవుతారో అవ్వరో నాకు తెలియదు, కానీ మనకు యూజ్ అయ్యేది ఎవరే కానీ ఒకరి హెల్ప్ అంటే ఎలా ఉండాలంటే మనకు కరెక్ట్గా యూజ్ అయ్యేది ఉంటేనే మనము ఆ హెల్ప్ని మనం తీసుకోగలుగుతాము. మనకు మనకు యూజ్ కానీ హెల్ప్ ఎందుకులే అని చెప్పేసి అన్నట్టుగా నేను జస్ట్ మామూలుగా
నాకు ఇట్లా వీల్ చైర్ కావాలి సార్, నాకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు కంప్లీట్ నేను 90% డిసబిలిటీ ఉంది, నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది, ఈ ఒక్క హ్యాండ్తో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, కనీసం నా వర్క్స్ కూడా నేను బయటకు వెళ్ళలేకపోతున్నా, ఇంట్లోంచి అసలు వెళ్ళడం అనేది ఒక గగనం అయిపోయింది నాకు. బయట నాకు 24 అవర్స్ ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం బాగా ఇట్లా ఎమోషనల్గా మాట్లాడినా. అంటే నాకు ఎందుకో తనతో చెప్పుకోవాలనిపించింది. ఆ టైంలో చెప్పిన. అంటే తను అన్నాడు, తను కూడా సేమ్ రెస్పాండ్ అయ్యాడు, అమ్మ అంత కాస్ట్ అమ్మ, నేను ఎట్లా ఇప్పించగలను అమ్మ, నా వల్ల కాదు అన్నట్టుగా మాట్లాడిండు. సరేలే ఇక అందరూ అనుకుంటారు ఇట్లనే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్న, పెద్దగా ఫీల్ అవ్వకుండా. ఏంటంటే పెద్ద పెద్ద మినిస్టర్స్ని అడిగిన వాళ్ళు ఏం పెద్ద రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక చిన్న ఎన్జిఓ రన్ చేసే వాళ్ళు నాకేం హెల్ప్ చేస్తారులే అని చెప్పేసి నేను అనుకొని ఇంకా సైలెంట్ ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత ఒకరోజు నాకు తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసే అవకాశం వచ్చింది. మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో. అది రవీంద్ర భారతిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అయితే నేను వెళ్ళినాను అక్కడికి. మా అన్నయ్య, మా వదిన, మా చుట్టాలు అందరం, అంటే నా పెయింటింగ్స్ ఒక 60-70 పెయింటింగ్స్ అట్లా తీసుకొని వెళ్ళినాం. అన్నీ సెట్ చేస్తున్నారు అనమాట మా వాళ్ళు. మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు సాయంత్రం 4 o'clock వస్తారు ఇనాగరేషన్ చేయడానికి, మీరు అంతలోగా అదంతా సెట్టింగ్ చేసుకోండి అని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్టాండ్స్ అవి పెట్టడము, వాటిని మంచిగా క్లీన్ చేయడము, పెయింటింగ్స్ అవి వాటిని ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నారు. మేము 1 o'clock 2 o'clock వరకు ఇంకా మేము పొద్దున ఈ నుంచి 8 o'clock అట్లా వెళ్ళినాము. అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. 10 గంటల నుంచి వెళ్ళి 2-3 గంటల దాకా మా వాళ్ళు అన్నీ సెట్టింగ్ చేస్తున్నారు అయిందనమాట. అయితే ఆ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో నాకు వీల్ చైర్ వేస్తానని నేను అడిగినా అని చెప్పాను కదా లాస్ట్ టైము, ఎన్జిఓ రన్ చేసిన తను కాల్ చేసిండు, రవీంద్ర భారతిలో ఎక్కడ ఉన్నారమ్మా అని చెప్పి అడిగిండు. అంటే నేను అంతకుముందే అన్ని పేపర్స్ అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లలో నాకు నా ఎగ్జిబిషన్ ఉంది, ఇట్లా అందరూ రావాలి అని చెప్పేసి నేను స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట న్యూస్ అనేది. సో ఆ మ్యాటర్ తనకు కూడా సెండ్ చేసిన, తను వచ్చిండనమాట. వచ్చి నేను ఇట్లా లోపల ఉన్నాను, మా అన్నయ్య వాళ్ళు అన్ని ఇట్లా పెయింటింగ్స్ అన్నీ సెట్టింగ్ చేస్తున్నారు అని చెప్పిననమాట. తను ఇంకా ఒకసారి సరే అని లోపలికి వచ్చిండు. వచ్చిన తర్వాత అక్కడ క్యాంటీన్ ఉంటుంది రవీంద్ర భారతిలో, అప్పుడు ఉండేది, ఇప్పుడు క్యాంటీన్ అనేది తీసేసారనమాట. అట్లా బయటకు వెళ్దాం పదమ్మా, కొంచెం రిలీఫ్గా ఉంటుంది నీకు కూడా, పాపం పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిండు బయటకు. తీసుకెళ్ళిన తర్వాత నాకేం అర్థం కాలేదు, ఎందుకు సార్ తీసుకెళ్తున్నారు, అక్కడే ఉండొచ్చు కదా, మీరు ఎందుకు ఇట్లా వీల్ చైర్ నొక్కుతూ మరి తీసుకొస్తున్నారు అంటే, ఏం లేదమ్మా బయటికి వెళ్ళాలి కదా మీకు అని ఒకసారి చెప్పి ఇట్లా తీసుకెళ్ళిండు అనమాట. తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత నువ్వు కళ్ళు మూసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పిండు. ఎందుకు సార్ అన్నాను. అంటే లేదు, ఒకసారి కళ్ళు మూసుకొని చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నాడు. అంటే నేను కళ్ళు మూసుకున్నా. అంటే ఇంకా కళ్ళు మూసుకునేసరికి తను ఇంకా నన్ను వీల్ చైర్ నేను ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఆపిండు అనమాట. ఆపిన తర్వాత సడన్గా నా కళ్ళు ఓపెన్ చేయమన్నాడు. చేసేసరికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్న వీల్ చైర్, ఎంతోమందిని అడిగి నిరుత్సాహపడిన నా వీల్ చైర్, నాకు అసలు నా లైఫ్ని మొత్తం చేంజ్ చేసిన వీల్ చైర్ అనేది నా కళ్ళ ముందనమాట. నేను ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా, మామూలు సర్ప్రైజ్ కాదు అదైతే. నా జీవితంలో అదే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే నా జీవితంలో అది ఒక్కటే. ఆ పర్సన్ పేరు వచ్చేసి రామరెడ్డి. అయితే తన దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఏం చేసిండో, తనకు ఉన్న ఫారెన్లో చాలామంది అబ్రాడ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని నాకు ఈ అద్భుతమైన వీల్ చైర్ని కొని నాకు నా ఎగ్జిబిషన్ రోజే నాకు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అంతకుముందు ఒక 10 days బ్యాక్ మా ఇంటికి వచ్చిన తను. అయితే ఆ 10 daysలో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అంతా మనీ అనేది కలెక్ట్ చేసుకొని నాకు ఈ వీల్ చైర్ కొని నాకు అట్లా సర్ప్రైజ్ ఇచ్చిండు అనమాట. అంటే మన జీవితంలో ఏదైనా మనం గట్టిగా కోరుకుంటే ఏదన్నా అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు మనకు డ్రీమ్స్ ఉంటే నెరవేరుతాయా అని అనుకుంటారు. కానీ సంకల్ప బలం అనేది అంత గొప్పగా ఉంటే, మనం ఎంత గట్టిగా సంకల్పం
చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అనడానికి నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ నాకు ఇంత సహాయం చేసినటువంటి రామరెడ్డి సార్కి నేనైతే కొన్ని వందల సార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మందికి మాత్రమే అట్లాంటి గొప్ప మనసు ఉంటుంది. అట్లున్న వాళ్ళని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి. నేను ఇక్కడ డోర్ దగ్గర ఉన్నాను అనమాట. అందుకని ఇంకా థ్యాంక్ యూ. నా వీడియో ఇంతవరకు చూసి నా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.